అరే మీరు మనుషుల మానవత్వం ఉందా లేదా? మృగాల్లాగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? అరే మీకంటే మృగాలు నయం కదరా, మీకంటే బుడదలో తిరిగే పందులు నయం కదరా. సిగ్గుదలేదా కొంచెమైనా మీకు? ఎవరైతే ఆ చర్చి మీద దాడి చేసి నిప్పంటించారో ఆ పనికి మళ్ళీ వెధవలు నేను ప్రశ్నిస్తున్నా. మనుషులేనట్రా మీరు? మీరు మనుషులేనా? కుక్కల, పందుల, జంతువుల మీరు? అరే మనం అందరం భారతీయులం అనేటువంటి సంస్కృతి లేదరా మీకు? అరే నా తోటి సహోదరుడు హైందవుడు అయితే ఏంటి, ముస్లింలు అయితే ఏంటి, క్రిస్టియన్ అయితే ఏంటి, నా తోటి సహోదరుడు, నా దేశస్థుడు, ఈ నేల మీద పుట్టి పెరిగిన వాడు, ఈ గాలి పీల్చిన వాడు, ఈ మట్టిలో పాతి పెట్టబడాల్సిన వాడు, ఈ మట్టిలో కలిసిపోయేవాడు నా సహోదరుడు అన్న మానవత్వం లేదారా మీకు? ఎక్కడి నుంచి వచ్చిందరా ఇది? మా మతం, మా మతం, మా మతం, మా మతం. సరే ఎవరి మతం వాళ్ళు భక్తి చేసుకుందాం, ఎవరి మత విశ్వాసాలు కాపాడుకుందాం, గౌరవించుకుందాం. క్రైస్తవుల మీద పడి ఎందుకు ఇలా చీడ పురుగుల్లాగా, పందికొక్కుల్లాగా క్రైస్తవుల మీద పడి దాడులు చేస్తున్నారు? మౌనంగా ఉంటూ ప్రేమతత్వం చేత, శాంతి సమూహం చేత ఉంటున్నటువంటి క్రైస్తవులు ఎందుకు గోకి మరీ లేపుతున్నారు? ఎందుకు రెచ్చగొడుతున్నారు? క్రైస్తవులు మాట్లాడలేరనా? తిరగబడరనా? ప్రశ్నించరనా? ధైర్యం చేయరనా? మీ మీదికి రారనా? నేను వస్తున్నా, చెప్తున్నా, ఛాలెంజ్ చేసి చెప్తున్నా. అదే వికారాబాద్ జిల్లాకి, కొడంగల్ నియోజకవర్గానికి ఎక్కడైతే చర్చిని పెట్రోల్ వేసి తగలెట్టేశారో అక్కడికి నేను వస్తున్నాను. వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పాస్టర్స్ అందరికీ, క్రిస్టియన్ లీడర్స్ అందరికీ, క్రైస్తవులందరికీ చెప్తున్నాను. క్రైస్తవ సహోదరి సహోదరులారా, సంఘ కాపరులారా, క్రైస్తవ నాయకులారా, కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రైస్తవ నాయకులారా, సంఘ కాపరులారా, నేను వస్తున్నాను. ఆల్రెడీ ఎవరైతే దాడి చేశారో, ఎవరైతే చర్చిని తగలబెట్టారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టారని చెప్తున్నారు. ఆ 5-6 మందిలో 2-3 తీసుకెళ్లి స్టేషన్లో పెట్టారట, యాక్షన్ తీసుకున్నారని చెప్తున్నారు. మరి ఎంతవరకు యాక్షన్ తీసుకున్నారు, ఎఫ్ఐఆర్ అయ్యిందా లేదా, ఇవన్నీ అంటే ఎందుకంటే అక్కడ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళకి సరిగ్గా తెలియదు, అవగాహన ఉండదు వీటి మీద.